దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు యాదన గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం మిమ్మల్ని మీ కుటుంబం దర్శించి ఈ విధంగా దేవుని మాటలు పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. రండి దేవునికి వాక్యం విందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్పమన్న మాట ఏంటంటే, యెహోవా మాకు స్థిరపరిచెను. యెహోవా మాకు స్థిరపరిచెను. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచన మాట మనం చదువుకుందాం. యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువో. దేవుడికి మహిమ కలుగును గాక. వాక్యం ఏంటంటే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మీతో చెప్పని మాట ఏంటి తెలుసా? నేను వారికి దాన్ని స్థిరపరచాలనుకుంటున్నా. యెహోవా మాకు స్థిరపరచును. ఏమి స్థిరపరచాలనుకుంటున్నాడు? ఈ రోజున మనం సంపాదించుకొని ఏది మనకి స్థిరమైనది కాదు. ఈ రోజున మనం కట్టుకున్నవాడు మనకి స్థిరమ కాదు. మనం కట్టుకున్నటువంటి భార్య స్థిరమైనది కాదు. మనకు పుట్టినటువంటి పిల్లలు స్థిరమైన వాళ్ళు కాదు. మనం సంపాదించుకున్న ఆస్తిపాస్తులు స్థిరమైనవి కాదు. కానీ ఈరోజు దేవుడిస్తున్న ప్రతిదీ, దేవుడు మనకు కలగజేసే ప్రతిదీ, అది చిన్నదైనా పెద్దదైనా నీతో నాతో స్థిరముగా ఉండునగాక. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలు గమనించండి. నేను వారికి స్థిరపరచాలనుకుంటున్నా. ఏమి స్థిరపరచాలనుకుంటున్నాడు అని మనం పరిశీలన చేస్తే, చదవబడిన లేఖన భాగంలో ఉంది. యెషయా గ్రంథం 26:12 ఉందంటే, సమాధానమును మనకి స్థిరపరుస్తాడంట. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ రోజున చాలా కుటుంబాల్లో అన్నీ స్థిరముగా ఉన్నాయి, కానీ సమాధానం లేని కుటుంబాలు ఎన్నో. అందుకే దేవుడు చెప్తున్నాడు, స్థిరపరుస్తా. ఏమి స్థిరపరచాలనుకుంటున్నాడు? దేవుడు స్థిరపరచాలనుకున్నవి ఎప్పుడు మన జీవితంలో బలమైన కార్యాలే. అందుకే దేవుడు బిడ్డలు గమనించండి. నేను వారికి స్థిరపరుస్తానని చెప్పు. ఏమి స్థిరపరుస్తానంటే, నీ ఇంటిలో సమాధానమును దేవుడు స్థిరపరచునగాక. దేవుని బిడ్డలను గమనించండి. ఏమంటే దేవుడు మా ఇంట్లో సమాధానాన్ని స్థిరపరిస్తే, దేవుడు సమాధానాన్ని మా ఇంట్లో కనుక తీసుకొస్తే, దేవుడు సమాధానాన్ని మాతో కనుక ఉంచితే మాకేంటి లాభం, మాకేంటి ప్రయోజనం? దేవుడు కనుక మా ఇంట్లో సమాధానాన్ని ఎందుకు స్థిరపరచాలనుకుంటున్నాడు? సమాధానం వల్ల మాకు కలిగేది ఏమిటి, మాకు వచ్చేది ఏంటి అని మీరు పరిశీలన చేస్తే, దేవుడు ఎందుకు సమాధానం మన దగ్గర స్థిరపరుస్తానని తెలుసా? సమాధానం మీతో ఉంచుతానని తెలుసా? 3 విషయాలు చెప్తాను. ఒకటి, కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనములో చెప్తున్న మాట ఏంటంటే, ఎవరికి దేవుడు సమాధానం స్థిరపరుస్తాడో వారు ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడాలంటే నీ ఇంట్లో సమాధానం ఉండాలి. ఇంట్లో సమాధానం లేనప్పుడు ఎవరు ఆశీర్వదించబడరు. అందుకే దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు కనుక ఒక ప్రణాళిక ప్రకారం నీ ఇంట్లో దేవుడు సమాధానాన్ని స్థిరపరచబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలను గమనించండి. రెండవది, దేవుడు ఎందుకు మన ఇంట్లో సమాధానాన్ని దేవుడు స్థిరపరచాలనుకుంటున్నాడు? కారణం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో 57వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచన మాట చూడండి. వారు బలముగా ఉంటారు, సొమ్మసిల్లరు. ఈ రోజున సమాధానం దేవుడు మన ఇంట్లో ఎందుకు నిలబెట్టకుండా తెలుసా? స్థిరపరచాలనుకున్నా తెలుసా? ఎవరి ఇంట్లో సమాధానం ఉండదో వారంట బలముగా ఉంటారు. ఎలాంటి మాటలు విన్నా బలహీనలు అవ్వకుండా బలముగా ఉంటారు. బలముగా ఉండటమే కాదు, సొమ్మసిల్లరు. ఈరోజు చాలామంది ఏదైనా వస్తే కృంగిపోతారు, సొమ్మసిల్లిపోతారు. అందుకే ఇది తెలిసి దేవుడు అంటున్నాడు, నా పిల్లలు సొమ్మసిల్లకుండా ఉండాలంటే, నా పిల్లలు బలహీనలుగా ఉండాలంటే, బలహీనలుగా ఉండకుండా ఉండాలి, బలముగా ఉండాలంటే సమాధానం వారి ఇంట్లో ఉండాలి. ఆమేన్. 3వ మాట చెప్తాను. దేవుడు దేనిని ఎందుకు సమాధానాన్ని మన జీవితం స్థిరపరచాలనుకుంటున్నాడంటే, ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనంలో, ఆరోగ్యంగా ఉంచటాకే సమాధాన దేవుడు మన ఇంట్లో స్థిరపరచబోతున్నాడు. సమాధానం లేని ఇంట్లో ఆరోగ్యాలు ఉంటాయండి. ఈరోజు మనిషిని ఆరోగ్యం పాడుపడే కారణం ఏంటంటే, సమాధానం లేకపోవటం, ఏదో మాట అనుకోవటం, సమాధానం కోల్పోవటం, ఆలోచించటం, అనారోగ్యాలు పాలైపోవటం, రోగాలు పాలైపోవటం. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ సమాధానం ఇంట్లో ఉందనుకో, అసమాధానానికి చోటు ఉండదు, ఆరోగ్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. కనుక సమాధానం దేవుడు నిలబెట్టబోతున్నాడు. నేను యెహోవా మాకు స్థిరపరచను. ఏమి స్థిరపరచాడంటే, సమాధానాన్ని స్థిరపరిచాడు. ఎందుకు సమాధానం అంటే, ఏ ఇంట్లో సమాధానం ఉంటుందో వాళ్ళు ఆశీర్వదించబడతారు. 2, ఏ ఇంట్లో సమాధానం ఉంటుందో వారు బలముగా ఉంటారు, సొమ్మసిల్లరు. 3, ఏ ఇంట్లో సమాధానం ఉంటుందో వారు ఆరోగ్యంగా ఉంటారు. అట్టి సమాధానం దేవుడు మీ అందరి ఇళ్లలో స్థిరపరచునుగాక. దేవుడి మాట దీవించునుగాక. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు.
మీరు ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడారు. నేను మీ ఇంట్లో స్థిరపరచాలనుకుంటున్నాను, సమాధానం స్థిరపరచాలనుకుంటున్నాను. అందరి జీవితంలో సమాధానం స్థిరపరిచి ఘనమైన వారుగా బిడ్డలు నిలబెట్టమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.